ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో పాలిటీ రివిజన్లో భాగంగా 11 to 20 అంటే దాదాపు 10 క్వశ్చన్లను అయితే డిస్కస్ చేద్దాం. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ మరియు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో ఎన్ని భాషలు ఉన్నాయి? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేవలం 14 భాషలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 8వ షెడ్యూల్ ప్రకారం 8వ షెడ్యూల్లో ఈ అఫీషియల్ లాంగ్వేజ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం 22 లాంగ్వేజ్లు దానిలో ఉండడం జరిగింది. అయితే 14 లాంగ్వేజెస్ ఉన్నాయి, 22 ఎలా అయ్యాయి అనేది అయితే గుర్తుపెట్టుకోవాలి. మొదటగా సింధీ లాంగ్వేజ్ని యాడ్ చేయడం జరిగింది. 21వ రాజ్యాంగ సవరణ 1967 ద్వారా సింధీ అనేటటువంటి భాషను అయితే యాడ్ చేయడం జరిగింది. తర్వాత 71వ రాజ్యాంగ సవరణ 1992 ద్వారా కేఎంఎన్ కొంకణి, మణిపురి, నేపాలి, కేఎంఎన్ ఈ మూడు కూడా 1992లో 71వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగింది. కే అంటే కొంకణి, ఎం అంటే మణిపురి, ఎన్ అంటే నేపాలి. తర్వాత 21, 71 కలిపితే 92 అవుతుందండి. తర్వాత 92వ రాజ్యాంగ సవరణ ద్వారా బీడీఎంఎస్ ఏంటండి? బీడీఎంఎస్ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి అనేటటువంటి 4 భాషలను అయితే యాడ్ చేయడం జరిగింది 92వ రాజ్యాంగ సవరణ 2003 ద్వారా. సో ఇప్పుడు మనకు 14 + 1 15, ఇవి 3 18, ఇవి 4 మొత్తం 22 భాషలు అయితే ప్రస్తుతం రాజ్యాంగంలో ఉన్నవి. యూపీఎస్సీ గురించి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ కింద ఉంటుందంటే ఆర్టికల్ 315 నుంచి 323. ఇన్ విచ్ ఇయర్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ నీతి ఆయోగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్? నీతి ఆయోగ్ని ఎప్పటి నుండి అమలు చేస్తున్నారు అంటే ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టారు. ఎప్పటి నుంచి అంటే 2015. గ్రామ పంచాయతీల గురించి ఆదేశిక సూత్రాల్లో ఉందా అంటే ఉంది. ఎక్కడ? ఆర్టికల్ 40లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారానైతే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టిన సవరణ ఎంత అంటే 101వ రాజ్యాంగ సవరణ 2017. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. జీఎస్టీ డే అని జూలై 1 అనడం జరుగుతుంది. అదేవిధంగా జీఎస్టీని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి రాష్ట్రం అస్సాం. 52వ రాజ్యాంగ సవరణ ఉద్దేశం ఏంటంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించినది. ఆదేశిక సూత్రాలను ఎక్కడి నుంచి తీసుకున్నాము? ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము.